వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్. తను ఏ అంశం మీదైనా అనర్గళంగా మాట్లాడగలరు. తనదైన వాగ్ధాటితో ఎలాంటి వారికైనా సరే కౌంటర్లు వేయగలరు. కానీ 2019 నుంచి 24 వరకు తన ఆటలు సాగినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు రోజా గారు వర్సెస్ ఆయన గాలి భాను గారు. వీళ్ళిద్దరి మధ్యన నగరంలో జరుగుతున్న పంచాయతీ. సరే, మహిళల్ని ఎవరు కూడా అసభ్యంగా మాట్లాడకూడదు, అది క్షమించరంది. కానీ గతాన్ని మర్చిపోయావా అని అడుగుతున్నారు. మగవాళ్ళని కూడా చూడకుండా మాట్లాడేదానివి ఇప్పుడేంటి? ఇప్పుడు అంత బాధ వచ్చేసిందా? భువనేశ్వరి గారిని మాట్లాడుతున్నప్పుడు నోరు మెదపలేదు, లేకపోతే జనసేన మహిళని మాట్లాడినప్పుడు నోరు మెదపలేదు, పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడుతున్నప్పుడు నోరు మెదపలేదు. ఇప్పుడు నిన్ననేసరికల్లా అంత బాధ ఎందుకు వచ్చేస్తున్నది, అంత ఎందుకు పొడుచుకొచ్చేస్తున్నది అని చెప్పి సోషల్ మీడియా హోరెత్తిస్తున్నది. ఏం జరుగుతున్నదంటే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కన్నీటి పర్యంతం. ఓ టీవీ ఛానల్కి సంబంధించి చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ వీడియోలు అవి కూడా నేను చూపిస్తాను. వేయాలని, నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల. నాకు వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావు దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, అన్నిసార్లు నేను తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం కష్టపడి పనిచేస్తాను. ఎప్పుడు తనదైన శైలిలో మాటలు తోటాలు పేర్చుతారు ఆవిడ. కూటమి అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆమె ఏడుతూ కనిపించడంపై సర్వత్రా షాక్కు గురవుతున్నారు చాలామంది. ఏంటి రోజా ఏంటి అసలు ఏడ్డం ఏంటని. ఆమె ఒక మహిళే, సరే ఏదో గాంభీర్యంగా ఉన్నప్పటికీ, ఏదో మాట్లాడేసినప్పటికీ కూడా ఆ అమ్మతనం ఆడతనం పోదు కదా. సౌమ్యులు స్త్రీలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇలాంటి అంశాలు వస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. క్యారెక్టర్ అసోసియేషన్ ఎవరిని చేయకూడదండి. కానీ గతంలో జరిగిన వాటిని మనం ఖండించి అది తప్పు కింద భావించి మనం దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే మనకు మాట్లాడే అర్హత ఉంటుంది. అది లేకుండా మేము ఎవరినన్నా అంటాం, ఎవరో మమ్మల్ని అనడానికి వీలు లేదు అంటే అది మంచి పరిస్థితి కాదు. రాజకీయ నాయకులకు అందరికీ కూడా గుణపాఠాలు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రోజా గారు ఏడ్చారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు, భువనేశ్వరి గారు బయటికి రాలేదు. ఆవిడ ఎంత కుమ్ములిపోయి ఉంటుందో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం. ఇక రోజాను ఎవరేమన్నారు, అసలు ఏం జరిగింది? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర ఉత్కంఠ. ఆమెను ఇంత నీచంగా అవమానించారని ఆవేదన. నగరిలో రోజా ఎమ్మెల్యే భానుప్రకాష్ మధ్య మాటల వారు. రోజాకి 2000 ఇస్తే ఏదైనా చేస్తారని మార్కెట్లో టాక్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామంది తప్పుపడుతున్నారు. ఇక వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కు తక్కువ అంటూ ఆయన చేసిన కామెంట్స్. ఈ రకమైన కామెంట్స్ ఎవరు చేయకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు అనే స్పృహ రాజకీయ నాయకులకి చాలా తక్కువగా ఉంటుందేమో అని అనిపించక తప్పట్లేదు ఇలాంటి అంశాలు చూస్తుంటే. అంతేనా, ఆమెకు 2000 కోట్లు ఎలా వచ్చాయో తేలుస్తానని వార్నింగ్లు కూడా ఇస్తున్నాడు. ఆయన 2000 కోట్లు సంపాదించారట ఆమె. మరి ఎక్కడి నుంచి సంపాదించారో, ఏం సంపాదించారో, ఆవిడ మీద కేసులు అంటారు, ఆంధ్రం అంటారు, ఇదిగో అరెస్ట్ అంటారు, అదిగో అరెస్ట్ అంటారు. ఇప్పుడు ఏకంగా 2000 కోట్లు అంటే సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. మరి ఆ వార్నింగ్ వెనకాతలు ఉన్న నిజమేంటో తేల్చాలి. గాలి భానుప్రకాష్పై మహిళా కమిషన్లో రోజా ఫిర్యాదు. చెప్పలేని చెప్పుకోలేని విధంగా భాను మాటలు ఉన్నాయని కంప్లైంట్. ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. కూటమి పాలనలో ఓ మహిళపై ఇలాగేనా మాట్లాడేదని ఆమె ఆవేదన. కరెక్టే రోజా గారు, మీ ఆవేదనలో తప్పు లేదు, మీరు కేసు పెట్టడంలో తప్పు లేదు, యాక్షన్ తీసుకోవాలి కూడా. కానీ మీ హయాంలో మహిళల మీద మాట్లాడుతున్నప్పుడు, అమరావతి మహిళను కీచక పర్వాలు చేస్తున్నప్పుడు ఒక మంత్రిగా లేదు వద్దు, ఒక మహిళగా ఎంతోమందికి అభిమాన నటిగా ఉన్న ఆర్కే రోజా గారు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు తక్కువగా మాట్లాడేవారు? ఎందుకు కించపరుస్తూ మాట్లాడేవారు? అది మీ దాకా వస్తేనే తప్పించి పెయిన్ తెలీదా? ఇది కదా ఆలోచించుకోవాల్సింది రాజకీయ నాయకులు. కొందరు టీడీపీ పెయిడ్ బ్యాచ్ తనను టార్గెట్ చేశారని ఆవేదన. జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకొచ్చి మాట్లాడించారు. లోకేష్ చెప్పడంతోనే భానుప్రకాష్ అలా మాట్లాడారు, లేకపోతే భానుకు అంత ధైర్యం లేదన్న రోజా. లోకేష్ గారు ఫోన్ చేసి, భానుప్రకాష్ నువ్వు అర్జెంటుగా రోజాని ఇలా మాట్లాడి
అని చెప్పి ఆయన స్క్రిప్ట్ పంపించారు. ఎందుకు ఈ అనవసరమైన మాటలు? ఒకరి మీద ఒకరు మాట్లాడాల్సిన అవసరం. ఆ రోజు ఏమైంది? ఆ ముందు రోజు ఆ గాలి నా కొడుకులు ఏదో అన్నారు మీరు. దాని అర్థం ఏంటి? గెలిచిన వాళ్ళు గాలి నా కొడుకులు గెలిచారంటే ఏంటి? గాలి నా కొడుకులు ఏంటి? అసలు నా కొడుకు ఏంటి? ఓ మహిళ మాట్లాడవలసిన మాటలనేవి దేనికవే మాట్లాడుకుందాం, దేనికవే చెప్పుకుందాం, దేనికవే చర్చించుకుందాం. ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్. మనం ఏదన్నా అనొచ్చు, ఎదుటి వాళ్ళు ఏది అనకూడదు. ఇదేమి చోద్యం? లోకేష్ గారికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? వాళ్ళు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి రోజాని మాట్లాడమని చెప్తారా? వాళ్ళకి మాటలు రావా? వాళ్ళకి తిట్లు రావా? వాళ్ళకి బూతులు రావా? మీకే బూతులు వచ్చినా, మీకే తిట్లు వచ్చినా మీరే యూనివర్సిటీలో చదువుకుంటూ వచ్చారా? బూతులు యూనివర్సిటీలోని. మిగతా వాళ్ళకి రారా అనుకోవడం అన్నది మన అవివేకం. అందరికీ అన్నీ వచ్చినాం, కానీ సభ్యత అన్నది ఒకటి ఉంటుంది కాబట్టి కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది బరి తెగించి మాట్లాడతారు. లోకేష్ గారికి మళ్ళీ ఇదొకటి, మళ్ళీ వాళ్ళు దానికి స్పందిస్తారు. ఎన్ని రోజులు వీళ్ళను లోకేష్, పవన్, చంద్రబాబు కాపాడుతాడో చూసారా? రోజా గారు మళ్ళీ ఫైర్ బ్రాండ్, మళ్ళీ ఫైర్లోకి వచ్చేసారు. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మళ్ళీ పవన్ కళ్యాణ్ మధ్యలో లాగాడు. నాకు ఒక టైం వస్తుంది, భగవంతుడు తనను సపోర్ట్ చేస్తాడు, తనను బాధ పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ చావు దెబ్బ తింటారట. రోజా గారు మామూలు ఫైర్ అవ్వట్లేదు, చావు దెబ్బ తింటారట. చంద్రబాబుతో సహా చరిత్రను చూసుకోవాలని రోజా కన్నీటి పర్యంతం అయిపోయారు. చంద్రబాబు గారితో సహా చరిత్రను మొత్తం అంతా చూసుకోవాలి అని చెప్పి చాలా బాధపడుతున్నారు. వాళ్ళ భార్యలు, కూతుళ్ళు, కోడళ్ళను ఏమైనా అంటే ఊరుకుంటారా? ఊరుకున్నారు కదండి. నేను అదే అంటున్నాను. ఆ రోజు మీరు ఇది తప్పు, ఒక మహిళని ఎందుకు ఇలాగంటారు, ఒక మహిళని ఈ రకంగా మనం మాట్లాడకూడదు, ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మనం తొంగి చూడకూడదు అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మీకు సింపతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు అడుగుతున్నాయి. ఇక తనను దొంగదెబ్బ తీయాలని చంద్రబాబు, లోకేష్ ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. తాను తట్టుకుని నిలబడ్డాడని చెప్పిన రోజా, దేవుడు అనేవాడు ఉన్నాడు, అనవసరంగా ఒక మహిళను కళ్ళనీళ్లకు కారణమయ్యారు. ఇది చూడండి, ఒక మహిళ కళ్ళనీళ్లకు కారణమయ్యారు. మహిళ కన్నీళ్లు పెడితే అది మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, ఊరికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. భరతమాత ఇలాగే చూసుకుంటాం. మహిళలకు అపారమైన గౌరవం. మరి ఆ రోజు కన్నీళ్ళు పెట్టినప్పుడు, ఆ రోజు మాట్లాడినప్పుడు భార్యల గురించి మాట్లాడకూడదు అన్నారు. భార్యల గురించి మీరు మాట్లాడారు. మహిళల గురించి మాట్లాడకూడదు అన్నారు. మహిళల్ని కీచక పర్వాలు జరిగినాయి, దాని మీద మనం ఖండించలేదు. మహిళా కమిషన్లకు ఎన్ని పిటిషన్లు ఎన్నియో దాన్ని పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎలాగా? సరే, వాళ్ళు అలా చేశారని వీళ్ళు ఇలా చేయకూడదు, మీరు చేశారని చెప్పి వీళ్ళు చేయకూడదు, వీళ్ళు చేశారని మీరు చేయకూడదు. కానీ ఇవన్నీ ప్రజల్లోకి వెళితే అది ఎక్కడ కనిపిస్తుంది మీకు ఆ మద్దతు? ఈ రోజు ఇలా ఉన్నప్పుడు ఆ రోజు మీరు అన్నారనుకోండి, ఈరోజు రోజా గారు వెనకతల వేలాది మంది తరలి వస్తారు రాజకీయాలకు అతీతగా. రోజా మంచి ఆవిడరా, ఆ రోజు ఖండించిందిరా చంద్రబాబు నాయుడు గారు భార్యని అంటే, పవన్ కళ్యాణ్ గారు భార్యని అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించింది. జగన్ గారు ఏంటిది, మహిళని ఎందుకంటారు, మన ఇంట్లో మహిళ లేరా, మేము మహిళం కాదా అని చెప్పి ప్రశ్నించింది ఆవిడ అని చెప్పి జేజేలు పలుకుతుంది కదా. ఆ రోజు సైలెంట్ అయిపోయి ఈరోజు మనం వైలెంట్ అవుతామంటే ప్రజలు హర్షించరు. దేవుడు అనేవాడు ఉన్నాడట, అనవసరంగా ఒక మహిళని కళ్ళనీళ్ళకి కారణమయ్యారట. నా పిల్లల ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మా అమ్మాయి అబ్బాయిల్ని మానసికంగా క్షోభ పెడుతున్నారు. మా అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. వాడికి మార్ఫింగ్ ఫోటోలు పంపారు. ఆ ఫోటోలు చూస్తే సూసైడ్ చేసుకోవాలనిపించిందని రోజా ఎమోషనల్. చాలా తప్పండి ఇది. ఎవరు చేసినా తప్పు. ఓకే, రోజా గారిది ఏదన్నా మిగతా అంశాలు మాట్లాడుకోవాలి, కానీ పిల్లలని అన్యాయంగా, అతి నీచంగా రోజా గారి పిల్లలైనా ఒకటే, చంద్రబాబు నాయుడు గారి పిల్లలైనా ఒకటే, పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా ఒకటే, లోకేష్ గారి పిల్లలైనా ఒకటే, మన పిల్లలైనా ఒకటే, మీ పిల్లలైనా ఒకటే. పిల్లలేం పాపం చేశారండి, పిల్లలేం తప్పులు చేశారండి, వాళ్ళని మార్ఫింగ్లు చేయడం ఏంటి? అలాంటి వాళ్ళని ఎవరినైనా సరే తోలు తీయాలి. పిల్లలు ఏం చేశారు? పెద్దలు చేసిన పొరపాట్లు అవనియండి, మంచిలు అవనియండి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా? నేను అదే పదే చాలాసార్లు ఈ అంశాల గురించి మాట్లాడింది. రాజకీయాలు లేని వాళ్ళని తీసుకురాకండి. భువనేశ్వరి గారు రాజకీయాల్లో లేరు, పవన్ కళ్యాణ్ గారు భార్య రాజకీయాల్లో లేరు, వాళ్ళ సోదరులు, సోదరీమణులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేని వాళ్ళని లాగొద్దు. లేని వాళ్ళనే లాగుతారు. వీళ్ళు పిల్లలు ఏం పాపం చేశారు? ఖచ్చితంగా కూటమి దీని మీద అయితే చర్యలు తీసుకోవాలి, మిగతా అంశాలు ఏమైనప్పటికీ కూడా. మా అమ్మాయి కూడా ఈ టార్చర్ భరించలేక అమెరికా వెళ్ళిపోయింది. చాలా దారుణం, వెరీ సాడ్. మా కుటుంబాన్ని వదిలి ఉండలేను, కానీ ఆమె యుఎస్ వెళ్ళింది. నాకు చాలా బాధగా ఉంది. నేను రాజకీయాల్లో లేకపోతే పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఒక భర్తగా మా ఆయన ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు?
ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏ భర్త అన్నా సరే తట్టుకోలేరు. ఆవిడ ఆవేదనలో 100కి 100% నిజం ఉంది. పిల్లల పాపం ఎవరు పిల్లలు వదులుకుండా ఉండాలని ఎవరు అనుకుంటారు? ఎక్కడో పిల్లలు ఉంటారు. ఆవిడ ఎందుకంటే పిల్లలతో చాలా ఎమోషనల్గా ఎఫెక్షన్గా ఉంటుంది ఆవిడ. చాలా వీడియోలు మనం చూసాం కదా, చిన్న పిల్లల లాలిస్తుంది. ఎవరి పిల్లలన్నా వాళ్ళ పిల్లలంటే బుద్ధే కదండి. ఆవిడకి అంతే. రోజా గారు మినిస్టర్ అయినంత మాత్రాన, హీరోయిన్ అయినంత మాత్రాన ఆ రక్త సంబంధాన్ని ఎవరు వదులుకోలేరు, దూరంగా ఉండాలనుకోలేరు, అనుకోరు కూడా. సో మరి ఇక్కడ విషయానికి వచ్చేసరికల్లా వాళ్ళ మీద కూడా చేయడం అన్నది చాలా తప్పు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరన్నది ట్రేస్ చేయాలి. నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, అందరితో మాటలు పడాల్సిన అవసరం ఏంటని సీనియర్ హీరోయిన్లు అడుగుతున్నారు. రాజకీయాలు అవసరమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటివి అయినప్పుడు ఎందుకే మనకి రాజకీయాలని సామాన్యంగా అనుకుని ఉంటాం. కానీ రాజకీయాలను పారదర్శకంగా ఉండాలి. రోజా గారు లాంటి పరిస్థితులు రాకూడదు. పారదర్శకంగా ముందుకు సాగాలి. తప్పైనా రైట్ అయినా మనం అధికారంలో ఉన్నామా, అధికారంలో లేమా, మనం పార్టీలో ఉన్నామా, పరాయి పార్టీ అని అయితే మనం తిడతాం, మన సొంత పార్టీని అయితే మనం సమర్థిస్తామనే ఈ ధోరణి ఎప్పుడైతే పోతుందో అప్పుడే రాజకీయాలు స్వచ్ఛంగా ఉంటాయి. కానీ నేను మాత్రం ధైర్యంగా పోరాడతానని చెప్పాడు. నేను బయటికి ఎక్కడికి పోను, మీరు ఇన్నన్నా చేసుకోండి, నేను ఇక్కడే ఉంటాను, అంతు తెలుస్తాను అంటున్నారు ఆవిడ. దేవుడిపై కోర్టులపై నమ్మకం ఉంది, ఖచ్చితంగా వారందరికీ ఇంతకు 10 ఇంతలు తిరిగి ఇస్తానని చెప్పి రోజా గారు వార్నింగ్. ఇంతకు 10 ఇంతలు ఇస్తామని. ఈ కక్ష సాధింపు చర్యలే మంచి పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఇలాగంటారు, ఒకవేళ వాళ్ళు అధికారంలో ఉంటే మేము 10 ఏంటి మేము 20 ఇస్తామంటారు, ఇంకొకరు 30 ఇస్తామంటారు, ఇంకొకరు 40 ఇస్తామంటారు. దానాలు చేయండి, 20లు 10లు 30లు 40లు. రోజా గారి విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో ఎవరు మాట్లాడినా తప్పే. అది అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఎవరైతే మార్ఫింగ్లు చేశారో, ఎవరైతే వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్నారో, వాళ్ళ అబ్బాయి చనిపోవాలని చూస్తున్నాడు అని చెప్పి ఆవిడ అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేం పాపం చేశారండి? వాళ్ళు బతుకులేవో వాళ్ళు బతుకుతున్నారు. రోజా గారు కడుపున పుట్టడం వాళ్ళు చేసిన పాపమా? ఈవిడ రాజకీయాల్లో ఉండడం ఈవిడ చేసిన పాపం అంటే కాదు అది. కానీ ఈ రకమైన రాజకీయాలను ఇంకా ఆపాలి. కక్ష సాధింపు చర్యలు వదిలేయాలి. ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్ష పడాలంటే ఎక్కడో దగ్గర మొదటి అడుగు వేయండి. మిగతా వాళ్ళకన్నా సరే అది గుణపాఠంగా మారుతుంది, తప్పులు తెలుసుకుంటారు. ఏదైనా రోజా గారి కన్నీళ్ళు, ఆవిడ విలపించడం చూస్తే చాలామంది ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు.